భారతదేశంలో ఒక కోట ఉంది. సూర్యాస్తమయం తర్వాత అందులోకి వెళ్ళకూడదని ప్రభుత్వమే హెచ్చరిస్తుంది. ఇది సినిమా కథ కాదు. ఇది రాజస్థాన్లో ఉన్న భాన్గఢ్ కోట. ఈ వీడియోలో ఈ కోట చరిత్ర, భయంకరంగా వినిపించే కథలు, మరి నిజంగా ఇది హౌండెడ్ ఏనా అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. భాన్గఢ్ కోట రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లా దగ్గర ఉంది. ఈ కోటను 17వ శతాబ్దంలో రాజా మాధో సింగ్ నిర్మించారు. ఒకప్పుడు ఇది చాలా సంపన్నమైన నగరం. అందమైన భవనాలు, మార్కెట్లు, దేవాలయాలు అన్నీ ఉండేవి. కాని ఈరోజు ఇది పూర్తిగా పాడైపోయిన కోట. భాన్గఢ్ కోటటి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత ఎంట్రీ నిషేధం. ఇది స్థానికుల మాట కాదు. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా వార్నింగ్ బోర్డు పెట్టింది. సూర్యాస్తమయం తర్వాత మరి సూర్యోదయం ముందు ఈ ప్రదేశంలోకి వెళ్ళకూడదు అని స్పష్టంగా రాసి ఉంటుంది. ఇలాంటి హెచ్చరిక భారతదేశంలో చాలా అరుదు. ఇప్పుడు ప్రసిద్ధమైన కథ. ఒకసారి ఈ కోటలో నివసించిన రాజకుమారి రత్నావతి అందానికి ప్రసిద్ధి. ఆమెను ఒక బ్లాక్ మ్యాజిషియన్ ప్రేమించాడట. ఆమెను తనవైపు తిప్పుకోవడానికి మంత్రాలు చెయ్యడానికి ప్రయత్నించాడు. కాని రాజకుమారి అది తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని ఆపిందట. కోపంతో ఆ మ్యాజిషియన్ ఈ నగరాన్ని శపించాడని స్థానిక కథ. ఆ శాపం తర్వాతే ఈ నగరం నాశనమైందని చెప్తారు. ఇంకో కథ కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఒక సాధువు ధ్యానం చేసేవాడట. అతని అనుమతి లేకుండా కోట గోడలు అతని ఆశ్రమాన్ని మించిపోయాయట. అప్పుడు ఆ సాధువు, "ఈ నగరం ఎప్పటికీ నిలవదు" అని శపించాడట. అప్పటినుంచి ఈ కోట పాడైపోయిందని నమ్మకం. ఇప్పుడు నిజంగా భాన్గఢ్ హాంటెడేనా? చరిత్రకారుల మాటలో ఇక్కడ ఏ భూతాల ఆధారాలు లేవు. ఈ ప్రాంతం అడవులకు దగ్గరగా ఉంటుంది. రాత్రి గాలి శబ్దాలు, జంతువుల కదలికలు భయంగా అనిపించవచ్చు. పాడైన భవనాలు, వనాలు, చీకటి, నిశ్శబ్దం మన మెదడులో భ్రమలు కలిగిస్తాయి. అందుకే భయం పెరిగి కథలుగా మారాయి అని వాళ్ళు అంటారు. అయితే ఎందుకు ఎంట్రీ నిషేధం? కారణాలు: పాడైన నిర్మాణాలు, కూలే ప్రమాదం, అడవి జంతువులు, భద్రతా లోపం. భూతాల వల్ల కాదు, మనుషుల భద్రత కోసం ఈ నిషేధం పెట్టారు. భాన్గఢ్ కోట నిజంగా హాంటెడ్ కావచ్చు, లేకపోవచ్చు. కాని దాని చరిత్ర, కథలు, వాతావరణం దీనిని భారతదేశంలోనే అత్యంత రహస్య కోటగా మార్చాయి. ఇలాంటి చరిత్ర రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి.